టీటీఏ మెగా కన్వెన్షన్ కి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పారవస్యంతో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, లైవ్ మ్యూజిక్ షోస్, బిజినెస్ సెమినార్స్, సిఎంఈ, యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, ఇండియా డే పరేడ్, మరెన్నో కార్యక్రమాలు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు ttacconvention.org ని సందర్శించండి. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనే నినాదంతో ముందుకెళ్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ వారు టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 ఈ మహాసభలు అంగరంగ వైభవంగా సియాటల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు. మే 24, 25, 26 తేదీల్లో ఈ కన్వెన్షన్ ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భానురేఖ దట్ల గారు అండ్ అనుదీప్ దిడ్డి పిఆర్ టీమ్ మెంబర్ మనతో పాటు. భాను is a software professional, social media influencer, dancer and choreographer, fitness motivator, model, fashion show choreographer as well. And Anudeep Diddi is a PR team member and he is a civil engineer by profession. So let's welcome them. So welcome Bhanu and Anudeep. How are you doing? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి. నేను సియాటిల్ లో ఉన్నాను. సో ఈ లైవ్ సియాటిల్ నుంచి తీసుకుంటున్నాను. I'm doing good. Right now I'm in Philadelphia. Everything is going good. మీరు ఎలా ఉన్నారు శరత్ గారు? Great as always. And I want to know more about you guys. That's nice to hear. Great. And మీ గురించి చాలా విన్నాము భాను. You're a social media influencer and now you're helping the PR team. Just ఒక్కసారి మా ఆడియన్స్ కి చెప్పండి అసలు మీ గురించి. యా షూర్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, బట్ ఐఎమ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టు. ఇంకా నాకు ప్యాషన్ ఫర్ డాన్స్, కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో అవి కూడా చేస్తాను త్రూ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డాట్ల భానురేఖ and I'm a fitness motivator too. I did many fashion shows as a model and also choreographed fashion shows. So that is the reason nanu beauty pageant ki co-chair ga pettaru. And because I'm a social media influencer, I'm helping PR team anamata. So to promote the Seattle Mega Convention, TTA Mega Convention, which is happening in May. Great. Before we get into lot of other discussions and questions, ఒకసారి మీ సోషల్ మీడియా పేజ్ గురించి ఇంకొంచెం జస్ట్ అట్లా. యా, సో సోషల్ మీడియా ప్రొఫైల్ నేమ్ ఇస్ డాట్ల భానురేఖ. సో I try to inspire others through my dance, fashion and fitness. So like Indian outfits and Western outfits styling చేస్తాను and ఫిట్నెస్ టిప్స్ ఇస్తాను అండ్ అఫ్ కోర్స్ డాన్స్ రీల్స్. అది ఇంకా ఆబ్వియస్ బికాస్ ఐఎమ్ ఏ ప్యాషనేట్ డాన్సర్ ఆల్సో and I do choreograph also. So as part of this TTA event, like నేను చాలా రీల్స్ కి హెల్ప్ చేశాను డాన్స్ లో అదంతా. యా, సో త్రూ మై సోషల్ మీడియా ఐ డూ దాట్. గ్రేట్. మనం ఈ టీటీఏ మెగా కన్వెన్షన్ కి చాలా పెద్ద పాత్ర వహిస్తున్నారు మీరు. దట్స్ వండర్ఫుల్ అండ్ గ్రేట్ టు నో. అనుదీప్, మీరు చెప్పండి. యువర్ ద కో చైర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ యువర్ పిఆర్ టీమ్ మెంబర్. అసలు ఎలా ఉంది బీయింగ్ కో చైర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ మెంబర్ ఆఫ్ పిఆర్ టీమ్, హెల్పింగ్ పిఆర్? ఐ నో ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. అసలు కంప్లీట్ ఫుల్ ఆన్ ప్రమోషన్స్ ఉండాలి. అసలు ఎలా ఉన్నాయి ప్రమోషన్స్? Yeah, coming to me, like my name is Anudeep Diddi. I am the co-chair for the short films committee and మా చైర్ గారి పేరు దీప్తి మిరియాల. సో నేను ఆమె ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. మా పిఆర్ టీమ్ కి చైర్పర్సన్ ప్రసాద్ సేనాపతి. వారి కింద వీళ్ళిద్దరు లీడర్షిప్స్ లో ఒకరి కింద కో-చైర్ కింద మరొకరి కింద మెంబర్ కింద పనిచేస్తున్నాను. యా, మీరు చూస్తూ ఉంటే షార్ట్ ఫిల్మ్స్ కమిటీగా కో-చైర్ ఉండడం లైక్ ఇట్స్ లైక్ అంటే గుడ్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకు ముందు లైక్ ఈ టీటీఏ కన్నా ముందు నేను లాస్ట్ ఇయర్ లో తానా కన్వెన్షన్ అయింది మా ఫిలడెల్ఫియాలో జరిగింది. నేను ఉండే సిటీలోనే. నేను వెళ్ళి చూసా అప్పుడు జస్ట్ అంటే ఒక ఆడియన్స్ లోకి వెళ్ళి చూసా. లైక్ ఐ సా అంటే దట్ వాజ్ మై ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వడం ఇలాంటి దానికి. చూసి నేను ఓకే ఇలా కూడా ఉంటాయి మన వాళ్ళు. అంటే నేను ఇంతకు ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు మన టీవీలలో చూస్తుండే అమెరికాలో తెలుగు మహాసభలు అంటే నేను అనుకుంటుండే అంటే ఒక ఉంటుండే నాకు ఫీలింగ్. అవేవో కవితలు చెప్పుకుంటుండే, ఏవో కచేరీలు పెట్టుకుంటుండే అన్న ఫీలింగ్ ఉంటుండే నాకు. లైక్
తర్వాత అంటే కొంచెం ఒక చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు తర్వాత టీవీలలో చూపిస్తుండే మనకు. అంటే మనకు ఇక్కడ యూఎస్ నైట్ అంటే మనకు అక్కడ మార్నింగ్ టైం కాబట్టి వాళ్ళు లైవ్ చూపిస్తుండే కొన్ని టీవీ ఛానల్స్లలో. సో అలా చూస్తూ అంటే నేను ఎప్పుడు లైక్ యూఎస్ ఇస్ లైక్ నెవర్, నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండానే ఈ ఆపర్చునిటీకి వచ్చాను. అయితే ఇంకా నేను అక్కడ చూశాను, నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి కన్వెన్షన్ లో నేను కూడా ఒక మెంబర్ గా ఉంటా, నేను ఇంత యాక్టివ్ గా పనిచేస్తాను అని చెప్పి. అంటే చైల్డ్హుడ్ లో టీవీలో చూస్తూ ఇప్పుడు నేను ఇవే కమిటీస్లలో మెయిన్ గా వర్క్ చేయడం, అందరితో క్లోజ్ గా వర్క్ చేయడం, ఇట్స్ ఎ రియలీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే నేను ఏం చెప్తాను, ఇలాంటి ఈవెంట్స్ లేదా ఆర్గనైజేషన్స్ లో పనిచేయడం వల్ల మనకు ఎక్స్పోజర్ వస్తుంది. మనం చాలా మందిని మీట్ అవుతూ ఉంటాము. ఇవి కోచ్, ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ కోచర్గా ఉన్నాను, మీరు చూస్తుంటే యుఎస్ మొత్తం మీద నుంచి కూడా మనకు ఎన్నో ఎంట్రీస్ వస్తున్నాయి. ఒక్కొక్కరు వాళ్ళకున్న విధి విధానాలు బట్టి, వాళ్ళకున్న ఐడియాస్, వాళ్ళ ప్రతిభను ఎంతో బాగా చూపిస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఒక్కొక్కరు ఇప్పుడు మనకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, జెనరియస్ ఉంటాయి, థ్రిల్లర్స్ ఉంటాయి. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎడిటింగ్ చేయడం కానీ వాళ్ళ ఉన్న ఓన్ స్కిల్స్ చూపని ట్రై చేస్తున్నారు. సినిమా రేంజ్ లో కాకుండా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, అంటే మీరు చూస్తూ ఉంటారు షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది షార్ట్ ఫిల్మ్స్ తీసి అవి చూపించుకుంటా కూడా చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న ఇండస్ట్రీలో. సో ఇలాంటి ఈవెంట్స్ వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి రికగ్నిషన్ వస్తుంది. ఇంకా కమింగ్ టు ద పిఆర్ టీమ్, ఈ పిఆర్ టీమ్ నుంచి వస్తే లైక్ మీరు అన్నట్టే ఇట్స్ వెరీ బిగ్ జాబ్. ఎట్లా అంటే ఇప్పుడు మా కన్వెన్షన్ లో వీ హ్యావ్ 34 కమిటీస్, అందరినీ కోఆర్డినేట్ చేయాలి, అందరినీ ఎక్స్ప్రెస్ చేయాలి. వాళ్ళ దగ్గర చేసే ప్రతి ఈవెంట్ మేము మీడియాకు రిలీజ్ చేయాలి, బయట పబ్లిక్ రిలీజ్ చేయాలి. మేము ఎంత పబ్లిసిటీ చేస్తేనే ఈవెంట్ కి అంత పేరు వస్తుంది, అంత రీచ్ ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ ఆల్ ద ఆడియన్స్, నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ, ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ముఖ్యంగా టీటీఆర్ అంటే ఏంటో అందరికి చెప్పాలని దీని ద్వారా ప్రయత్నిస్తున్నాము. గ్రేట్. యాజ్ అ పిఆర్ టీమ్ మెంబర్ యూ హ్యావ్ అ స్టేర్ ఫర్ దాట్ టు. ఇప్పుడు పిఆర్ లో ఉంటూ ఇప్పుడు ఎన్ని రీల్స్, అంటే నంబర్ ఆఫ్ రీల్స్ చేయటం కానీ, దాన్ని డ్రైవ్ చేయటం కానీ, హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్? అది ఎలా అనిపిస్తుంది? అంటే రోజు కాన్స్టెంట్ గా స్క్రీన్ చూడటం, అసలు ఇట్లా క్రియేటివ్ గా ఉండాలి కదా, ఆ ఐడియాస్ ఎలా వస్తాయి అసలు? అంటే వెన్ యూ సీ దిస్ లైక్ we are almost working since 3 to 4 months with the convention committee and all the influencers media. అంటే మనము ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయాలంటే ఎవ్రీ టైమ్ మీరు కొత్త ఐడియాస్ రావాలి, కొత్తగా ఆలోచించాలి. అంటే ఏదన్నా ఒక్క 2 నుంచి 3 ఒక్క వీడియో వైరల్ అయినా చాలు ఒక కన్వెన్షన్ కి, లైక్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేము దానిలో భాగంగానే టీటీఏకి ఒక స్పెషల్ సాంగ్ చేసాము. దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న భాను గారు మనకు దాంట్లో డాన్స్ చేసి చాలా బాగున్నారు, దానికి మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. భాను గారితో పాటు జ్యోతి గారు కూడా డాన్స్ చేసి దాన్ని చాలా బాగా తీసుకొచ్చారు. వీఆర్ ట్రైంగ్ టు మేక్ యాజ్ మచ్ యాజ్ ఇంపాక్ట్. మీరు అన్నట్టు రోజు కొత్త ఐడియాస్ రావాలి. ఐడియాస్ ఎక్కడి నుంచో రావు, మనం చూసే ఫోన్ రీల్స్ లోనే వస్తాయి. అంటే ఇంకా ఎలా అయిపోయిందంటే గత 4 నెలల నుంచి ఏది చూసినా మేము టీటీఏకి ఇది ఎలా పనికి వస్తుంది, ఈ రీల్ ని మనం ఎట్లా ట్యూన్ చేయొచ్చు, దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ఏమన్నా వర్డ్స్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుని దీన్ని ఇంకెక్కువ బజ్ క్రియేట్ చేయొచ్చు. అట్లా అంటే ఇంకా ఏది ఆలోచించిన టీటీఏ కన్వెన్షన్, ఏది ఆలోచించిన టీటీఏ ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది టీటీఏ. ఎందుకంటే వి నో మన మీద ఫర్ ద ఫస్ట్ టైం మనము అక్కడ సియాటర్లో చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏ నేషనల్ ఆర్గనైజేషన్ కూడా చేయలేదు. సో వి టుక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. ఇంకా ఆ ఛాలెంజ్ యాజ్ ఎ పిఆర్ టీమ్ మెంబర్ గా మా మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఎంత రీచ్ అయితే అంత ఈవెంట్ సక్సెస్ అవుతుంది. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, వీఆర్ క్రియేటింగ్ యాజ్ మచ్ యాజ్ బజ్ టు ద ఆడియన్స్ టు మేక్ ఇట్ సక్సెస్. రీల్స్ పరంగా, షార్ట్ ఫిల్మ్స్ పరంగా, చిన్న షార్ట్స్ పరంగా ఎలా ఉంటే అలా మేము రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అందరినీ. గ్రేట్. షార్ట్ ఫిల్మ్స్ కి కూడా వస్తా నేను, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ విల్ గెట్ బ్యాక్ టు భాను. చెప్పండి, యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఐ నో యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, ఫ్యాన్స్. హౌ ఆర్ యూ లెవరేజింగ్ దాట్ మన టీటీఏ కన్వెన్షన్ కి? Yeah, basically, like first thing is to promote the TTA మెగా కన్వెన్షన్. అది మనము ఎట్లా క్రియేటివ్ గా డిఫరెంట్ రీల్స్ తో ప్రమోట్ చేయాలి అని కొన్ని కాన్సెప్ట్స్ తో వచ్చి మేమందరం డిస్కస్ చేసుకొని మళ్ళీ దాన్ని రిహార్స్ చేసి, సో వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. సో నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేశాను, లైక్ ఆల్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్. వీ హ్యావ్ అ వాట్సాప్ గ్రూప్, సో వీ డిస్కస్ ఆల్ ద ఐడియాస్ దేర్. అండ్ ఎవరికి వీలైతే వాళ్ళు ఆ టైంకి ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొని మా కాన్సెప్ట్స్ ని రీల్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాము. ఏంటి ఇంత డల్ గా ఉన్నారు, ఏమైంది? లైఫ్ అంతా చాలా మొనోటనస్ గా అయిపోయింది అనుకో, రొటీన్ జీవితం.
ఇన్స్టాగ్రామ్ లో చూసే కాంటెంట్ చూసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా నేను. చేస్తున్నాము, బట్ యాక్టింగ్ లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ చేయాలని కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఎన్నో ఆపర్చునిటీ కోసం ట్రై చేసాం, బట్ మాకు అవకాశం ఎవ్వరిస్తలేదు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను చెప్తాగా ఆ ఛాన్స్ ఏంటో, నువ్వు వీళ్ళకి చెప్పలేదా టీటీఏ షార్ట్ మూవీస్ గురించి? ఓ నేను మర్చిపోయాను. యాక్చువల్లీ టీటీఏ వాళ్ళు ఈసారి మెగా కన్వెన్షన్ లో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెడుతున్నారు. దానికి రిజిస్ట్రేషన్ చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి విన్నర్స్ కి కూడా టిఎఫ్ఐ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్, హీరోస్ అందరి చేత నుంచి అవార్డ్స్ ఇవ్వబడుతుంది. సో మీరెందుకు పార్టిసిపేట్ చేయకూడదు? దిస్ మైట్ బి ఎ గుడ్ ఛాన్స్. వావ్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. పద పార్టిసిపేట్ చేద్దాం. లెట్స్ రిజిస్టర్. అండ్ లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ కాంటెస్ట్ కదండి. లైక్ రీల్ కాంటెస్ట్ ఉంది, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ కాంటెస్ట్ ఉంది. సో ఈ కాంటెస్ట్ అన్నిటికీ కూడా అందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పార్టిసిపేట్ చేయమని చెప్పడానికి, సో అట్లా అన్నిటికీ రీల్స్ ప్లాన్ చేసి మేమే యాక్ట్ చేసి మేమే డాన్స్ చేసి సో ప్రమోట్ చేస్తున్నామండి. అండ్ సాంగ్ లో కూడా మీరు డాన్స్ చేసినట్టు, రైట్? యా ఎగ్జాక్ట్లీ. సో ఈ టీటీఏకి స్పెషల్ గా ఒక సాంగ్ క్రియేట్ చేశారు. సో ఆ సాంగ్ కి మా ఫ్రెండ్ జ్యోతి అని ఉంది. సో మేమందరం కలిసి కొరియోగ్రాఫ్ చేసి డాన్స్ చేసి అది చేస్తే దాన్ని ఇంకొక అనదర్ లెవెల్ కి తీసుకుని వెళ్ళడానికి లైక్ అనుదీప్ స్ట్రీమ్ వాళ్ళు దే కేమ్ అప్ విత్ అన్ ఐడియా టు షోకేస్ ఇట్ ఇన్ బిల్ బోర్డ్ అనమాట. సో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్ బోర్డ్ మీద వేయించడానికి ట్రై చేశారు. అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్ గా 30 సెకండ్స్ బిల్ బోర్డ్ మెన్హాటన్ ఆ టైమ్ స్క్వేర్ పెద్ద అసలు ఐకానిక్ టైమ్ స్క్వేర్ లో పెట్టారన్నమాట టీటీఏ సాంగ్ అండ్ థింగ్స్. లవ్లీ అండ్ గ్రేట్ టు హియర్. సో మీరు కనెక్ట్ అయిన, మీరు అసోసియేట్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు? వాట్ కైండ్ ఆఫ్ జానర్స్ దే? Yeah, basically most of them like na friends so they're all fashion bloggers and they're all like most of them are dancers and some do comedy. So atla anamata different categories, but all of them are Telugu influencers. So Telugu andarni gather mostly cheste, entertainment related anamata. Great. Yeah, exactly. Yeah. Wonderful. So we'll dig into this. I'll move to Anudeep. I'll come back to you, Banu. Anudeep, ఇప్పుడే భాను గారు మెన్షన్ చేశారు షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ అని. హౌ ఇస్ దాట్ బజ్ గోయింగ్? అసలు షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ ఏంటి? ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి? అసలు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అంటే అయినా అసలు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎస్పెషలీ టీటీఏ మెగా కన్వెన్షన్ ఇలాంటి మహాసభల్లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా మంది ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. సో ఆ డీటెయిల్స్ కొంచెం ఆడియన్స్ చెప్పండి. Yeah, definitely. As a co-chair for the short films, మేము ఎగ్జాక్ట్లీ ఇంకో 10 days లో వీఆర్ క్లోజింగ్ ద షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. ఇప్పటికే మీరు చూస్తే చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. అదే మీకు చెప్పినట్టు ఇంతకు ముందు ఒక్కొక్కరు వైవిధ్యంగా, అంటే మేము ఎస్పెషల్లీ మేము మా ఫ్లైయర్స్ లో మెన్షన్ చేసినట్టు కాన్సెప్ట్ కాకుండా మీకు నచ్చిన ఐడియాస్ తో రండి అంటే. ఇక్కడ ఎలా ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే ఒక థ్రిల్లర్ తో వచ్చారు, ఒక యాక్షన్ తో వచ్చారు, కొంతమంది తెలంగాణ సంస్కృతితో వచ్చారు. తెలంగాణ సంస్కృతి చాలా భిన్నంగా ఉంటది. కొంతమంది బోనాల స్పెషాలిటీ ఏందో చెప్పడానికి తీసుకొచ్చారు. కొంతమంది సమ్మక్క సారక్క జాతర అంటే ఏంది, అసలు ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ఆ పండుగల విశేషాలు ఏంటి, ఇంతకు ముందు తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడున్న నిజాముల దగ్గర ఎలా ఉండేది, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తోని చాలా వైవిధ్యంగా చూపేందుకు ట్రై చేశారు. మీరు అన్నట్టే చాలా మంది చాలా సినిమా రేంజ్ లో వాళ్ళ ఎడిటింగ్ స్కిల్స్ కానీ వాళ్ళ యాక్షన్ స్కిల్స్ చూపిస్తూ వాళ్ళ బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటిదాకా చాలా బాగా ఎంట్రీస్ వచ్చాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. గ్రేట్. సో దీన్ని జడ్జ్ చేసేది ఎవరు? వాళ్ళకి వచ్చే మేము కపుల్ ఆఫ్ అంటే సారీ ఫర్ దట్, మేము 2-3 డైరెక్టర్స్ తోని రీచ్ అవుట్ అయ్యాము. వాళ్ళు చూసి రివ్యూస్ ఇస్తారు. మొత్తం మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీద 3 నుంచి 5 షార్ట్ ఫిల్మ్స్ అనేది మేము కన్వెన్షన్ అప్పుడు ప్లే చేస్తాము ఆడియన్స్ కి. దాంట్లో నుంచి ద బెస్ట్ ఉన్న వాళ్ళకు అందరి ముందు ఓపెన్ గా మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.
యా, దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ రీల్స్ వస్తాయి, అవి చాలా షార్ట్ గా ఉంటాయి. బట్ యాక్టింగ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, ఆ ప్యాషన్ చూపించుకోవాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకంటే కన్వెన్షన్ కి డైరెక్టర్స్ వస్తున్నారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీస్ వస్తున్నారు. సో ఈ కాంటెస్ట్ ద్వారా వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అన్ని ప్రెజెంట్ చేసుకుంటే అండ్ ఆ డైరెక్టర్స్ ద్వారా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూస్తారు. సో ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా నచ్చితే ఆ, వాళ్ళు చేసే మూవీస్ లో కానీ ఎనీ షార్ట్ ఫిల్మ్స్ లో కానీ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో యా, దిస్ ఇస్ గోన్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అంటే దమ్. షార్ట్ ఫిల్మ్సే కాదు, అంటే ఒకవేళ వాళ్ళకి నచ్చి ఒకవేళ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్ మూవీస్ లో ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఆడిషన్ లాగా కదండి బేసికల్లీ. దిస్ ఇస్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్. అంటే మనిషిని చూస్తే మనం చెప్పలేం కదా వాళ్ళ స్కిల్స్. సో త్రూ దీస్ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తాయి. అండ్ ఇఫ్ దే రియలీ థింక్ దట్ దే ఆర్ కేపబుల్ ఎనఫ్, సో వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు కదా. సో దట్స్ వై ఎవ్రీ వన్ షుడ్ యూటిలైజ్ దిస్ వన్. గుడ్ Yeah. గుడ్. అనుదీప్, ఈ షార్ట్ ఫిల్మ్స్ కి ఏదైనా థీమ్స్ మీరేమన్నా ఇచ్చారా వాళ్ళకి, హింట్స్ కానీ అలా కానీ, లేకపోతే ఆర్ దే ఓపెన్ టు చూస్ ఎనీ సబ్జెక్ట్? అంటే మేము థీమ్స్ అని ఏమీ వేయలేదు, ఓపెన్ టు ఎనీ సబ్జెక్ట్, కానీ జస్ట్ మెన్షన్ చేసాము లైక్ తెలంగాణ పరంగా మన అంటే ఈ తెలంగాణకు అనేది ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది, కల్చర్ ఉంది కాబట్టి చెప్పడం అయితే జస్ట్ చెప్పాము. బట్ వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ ద ఎంట్రీస్, ఎలా వచ్చినా లైక్ అందరూ ఎన్నో హార్డ్ వర్క్, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తిస్తాము, ప్రతి ఒక్కరికి గుర్తింపిస్తాము. ఇందాక భానుగారు అన్నట్టు ఎవరికి ఎక్కడ అదృష్టం ఉంటుందో తెలియదు, వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళకే సినిమాల ఛాన్స్ రావచ్చు. మీరు చూస్తుంటే కూడా ఎంతో మంది షార్ట్ ఫిల్మ్స్ నుంచే ఇప్పుడు మెయిన్ ఇండస్ట్రీకి వచ్చి రూల్ చేస్తున్నారు. కరెక్ట్. మనకు ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కి ఇచ్చాము ఇన్విటేషన్స్, డైరెక్టర్స్ కి ఇచ్చాము, ప్రొడ్యూసర్స్ కి ఇచ్చాము. వాళ్ళందరినీ కూడా మన కమిటీకి వస్తారు, వాళ్ళు కూర్చుంటారు. అలా వాళ్ళు వచ్చి కూర్చొని చూడడం అంటే వాళ్ళకు ఉన్న బిజీ షెడ్యూల్ ఉండదు. కానీ వీఆర్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్ దట్ అందరికి ఎగ్జాక్ట్లీ. ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. నేను అందరికి చెప్పేది కదా, యూటిలైజ్ దిస్. రండి, మీ స్కిల్స్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, స్కిల్స్ ఉంటే యూజ్ చేయండి, తీయండి, మీ టాలెంట్ ని చూపియండి. ఆబ్వియస్లీ ఎవరికి చెప్పినట్టు యూ విల్ బి ద బెస్ట్. వెరీ గుడ్. సో ఇది ఎక్కడైనా అంటే కన్వెన్షన్ లో ఇది ఒక ఫోరం లాగా ఒక రూమ్ లో చేస్తారా ఇది? ఎస్. ఓకే. వి హ్యావ్ ఎ ఫోరం. మొత్తం మీద మనకు 34 కమిటీస్ ఉన్నాయి, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఫోరమ్స్. ఇలా బెస్ట్ వచ్చినాయి, అక్కడ అన్ని ప్లే చేయడం కుదరదు కాబట్టి ద బెస్ట్ 3 to 5 మేము అక్కడ ప్లే చేస్తాం. అక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎంట్రీ ఇవ్వాలని ఫైనల్. సార్ నెక్స్ట్ పిఆర్ గురించి కూడా అడిగే లోపల ఏమంటే భాను గారిని అడుగుతాను క్వశ్చన్. భాను గారు, మనం షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ గురించి మాట్లాడుకున్నాము అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ అండ్ అనుదీప్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటెస్ట్ గురించి చెప్పండి. అంటే అది ఎలా జరగబోతుంది, అది ఏ స్కేల్లో జరగబోతుంది? షూర్ అండి. బేసికలీ ఇన్ఫ్లుయెన్సెస్ కాంటెస్ట్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ మెగా కన్వెన్షన్ గురించే కాకుండా, అంటే మెగా కన్వెన్షన్ గురించి మేము టీటీఏ చాలా రీల్స్ అవన్నీ చేసాము. బట్ వీ వాంట్ ఎవ్రీబడి ఇన్ ఇండియా ఆల్సో నో అబౌట్ టీటీఏ అన్నమాట. లైక్ తానా మహాసభలు, ఆట మహాసభలు ఇవన్నీ అందరికీ తెలుసు, బికాజ్ అవి చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి. ఈ టీటీఏ గురించి కూడా అందరికీ తెలియాలి, నాట్ జస్ట్ కన్వెన్షన్ అని మేము ఈ కాంటెస్ట్ స్టార్ట్ చేసామండి. సో ఈ కాంటెస్ట్ ఏంటంటే బేసికలీ ఇట్ ఈస్ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్, బికాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తే దానికి రీచ్ బాగా ఉంటుంది. దట్ వే అందరికి ఇండియాలో, యుఎస్ లో అందరికీ తెలుస్తుంది కన్వెన్షన్ గురించి అని. సో మేము ఏమని చెప్పామంటే టీటీఏ మహాసభలు దాని గురించి ఒక రీల్ క్రియేటివ్ గా చేసి అండ్ వాళ్ళు పోస్ట్ చేసి దాన్ని రిజిస్టర్ చేస్తే, ఇన్ కేస్ ఆ రీల్ కి మాక్సిమం రీచ్ వచ్చి, మాక్సిమం ఎంగేజ్మెంట్, లైక్స్ అండ్ లైక్ ఆల్ పారామీటర్స్ అవన్నీ బాగా ఎవరికైతే వస్తాయో అందులో టాప్ విన్నర్స్ ని పిక్ చేసుకొని ఫ్రమ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి టాప్ విన్నర్స్ ని పిక్ చేసుకొని వాళ్ళకి ఫ్రమ్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ ఇండియా టు సియాటిల్ అండ్ అకామిడేషన్ అండ్ కన్వెన్షన్ టికెట్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తామండి.
సో ఐ మీన్ యుఎస్కి రావడం అంటే అందరికీ డ్రీమ్ కమ్ ట్రూ కదా. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఇన్ కేస్ ఎవరికైనా వీసా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంకా కొంతమందిని పిక్ చేసి 20,000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ టీటీఏ అవార్డ్స్ ఇస్తాము. అవన్నీ ఫర్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. సో యుఎస్ లో ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చేయొచ్చు. అందులోంచి బెస్ట్ టాప్ 2 తీసుకొని వాళ్ళు ఎక్కడుంటే యుఎస్ లో అక్కడి నుంచి సియాటిల్ కి ఫ్లైట్ టికెట్స్ అండ్ సేమ్ మెగా కన్వెన్షన్ టికెట్స్ అండ్ అకామిడేషన్ అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. సో త్రూ దిస్ బజ్ క్రియేట్ అవుతుంది. అండ్ టీటీఏ మహాసభలు అంటే ఏంటో కూడా అందరికీ తెలుస్తుంది. యా. అండ్ ఏంటంటే ఇప్పటి వరకు వెస్ట్ కోస్ట్ లో, అంటే యుఎస్ లో ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఉన్నాయి కదండి. ఈస్ట్ కోస్ట్ లో జరుగుతాయి అన్ని కన్వెన్షన్స్ కూడా. ఎప్పుడు వెస్ట్ కోస్ట్ లో జరగలేదన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెస్ట్ కోస్ట్ లో సియాటిల్ లో చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ కాంటెస్ట్ ద్వారా చాలా మంచి బజ్ క్రియేట్ అయ్యి అందరికీ టీటీఏ అంటే ఏంటో కూడా తెలుస్తుంది అని ఆశిస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్? ఓ యా, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది అసలు ఎంత బిజీగా ఉన్నామంటే ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు ఈ కన్వెన్షన్ అయిపోతే ఏం చేయాలి అని. సో యా, దెర్ ఆర్ డిఫరెంట్ కమిటీస్ ఇన్ దిస్ మెగా కన్వెన్షన్. సో ప్రతి కమిటీ గురించి సమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం డెఫినెట్లీ. అండ్ వీఆర్ మీటింగ్ సో మెనీ న్యూ ఫ్రెండ్స్, లైక్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మేము మాట్లాడుతున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సెలబ్రిటీస్ తో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళందరినీ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎంకరేజ్ చేయమని, వాళ్ళని వీడియో బైట్స్ ఇమ్మని అట్లా అన్ని అడుగుతున్నాము. సో డెఫినెట్లీ గ్రేట్ ఎక్స్పోజర్ వస్తుంది, నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. యా, దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ అండి. వీఆర్ ఎంజాయింగ్ దీస్ మూమెంట్స్. సో ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి మాకు. చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అంటారు. యా, ఎగ్జాక్ట్లీ. గ్రేట్. సో అనుదీప్, ఏమంటారు, జస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ లైవ్ ఏదో చేస్తున్నారు అని తెలిసింది కొంచెం ఆడియన్స్ కి. సింపుల్ ఏదో అండి. ఎన్ఆర్ఐస్ నేను అడ్డాను ఏదో ఏదో ఉందనేసి. యా, ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు అడిగినట్టు మీరు ఇప్పుడు ఇప్పుడు మొత్తం మీద సోషల్ మీడియా బజ్ అనేది అంతా ఇన్స్టాగ్రామ్ నుంచి ట్రెండింగ్. ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ మీద ట్రెండింగ్. పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఆన్ అన్ యావరేజ్ ప్రతి పర్సన్ 1 hour అట్లీస్ట్ దే స్పెండ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అందరికీ ఫాలోవర్స్ ఉంటారు. సో అవును. నా కాన్సెప్ట్ కింద నేనేం చేశానంటే ఓకే, మనం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని గుర్తిద్దాం. వాళ్ళ నుంచి ప్రమోషన్స్ ఎట్లా మనం చేస్తున్నాం, సో వాళ్ళతో లైవ్ ఎందుకు వెళ్ళొద్దు. అసలు మన టీటీ అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అసలు కన్వెన్షన్ ఏంటి, కన్వెన్షన్ కాకముందు మనం ఏం చేసాం, అసలు వీఆర్ ట్రై అంటే మొత్తం మీద మా టీటీఏ గురించి బ్రీఫ్ గా ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఒక ఇంటర్వ్యూ లెక్క ఒక 1-on-1 సెషన్ అక్కడ మనము భాను గారే చేస్తున్నారు హోస్ట్ కింద, గెస్ట్లను మనం మారుస్తున్నాము. ఇంకో గెస్ట్ దీప్తి గారు చేస్తున్నారు, చైర్పర్సన్ ఫర్ ద షార్ట్ ఫిలిమ్స్. ఇంకా టీటీఏ యూఎస్ఏ పేస్తోని ఇప్పటిదాకా మనం లైవ్ మూడు చేసాం సక్సెస్ఫుల్ గా. ఎన్ఆర్ఎస్ అడ్డా సందీప్ గారు చాలా సపోర్ట్ చేశారు. దాని తర్వాత మనకు మహి సోను గారు అని డాలాస్ నుంచి, ఆస్ట్రిన్ నుంచి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. తర్వాత మీరు చూస్తే మీరంటే ఆర్టిస్టులు బ్రో నుంచి విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ మనకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈ ఎట్లా అంటే ఇప్పుడు యూఎస్ లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలో అర్థం కాదు. ఈ పేజెస్ కి రీచ్ అవుతారు, ఈ పేజెస్ కి మాకు ఈ ఇబ్బంది వచ్చి పడింది, మాకు హెల్ప్ కావాలి అని. అందుకే నాకు ఈ ఐడియా వచ్చింది, మనం ఎందుకు వాళ్ళతోనే లైవ్ చేయొద్దు. మనం ఒక ఎన్జిఓ, మన కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తున్నాం. వాళ్ళకి వచ్చే రిక్వెస్ట్ వాళ్ళతో చేస్తే వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ టీటీ అనేది ఒకటి ఉందని అర్థమైపోతుంది. చాలా సింపుల్గా వెళ్ళిపోతాం మనం వాళ్ళతో వెళ్ళిపోయినప్పుడు మనం ఆటోమేటిక్గా అందరూ మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు మనం రీచ్ అవుట్ అవుతారు. మనం రీచ్ అవ్వకుండా ఆ అడ్మిన్స్కి రీచ్ అయినా మేము ఒకటే చెప్తున్నాం అడ్మిన్స్ అందరికి కూడా, ఒకవేళ మాకు రీచ్ అవ్వలేకున్నా మీకు రీచ్ అయితే వాళ్ళు నాకు డైరెక్ట్ మేము 1-on-1 కనెక్షన్ ఉంటాం ఈజీగా. మీరు నాకు ఇమీడియట్గా కాల్ చేయండి, నాకు రెస్పాండ్ కావండి. నేను మా టీమ్స్ని, మాకు ఇప్పుడు యూఎస్ మొత్తంలో అన్ని స్టేట్స్లో దాదాపు కమిటీస్ ఉన్నాయి, రీజనల్ కమిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ కమ్యూనిటీ సర్వీసెస్ ఆల్సో. ఇట్లా మేము ప్రతిదీ చేయగలం. ఏదైనా మీకు అవసరం ఉంటే మాకు రీచ్ అవ్వండి. డెఫినెట్లీ మేము ఎంత అయితే చేయాలో మన కమ్యూనిటీ కోసం 24/7 మా హెల్ప్ లైన్ ఉంది. టీటీఏ తెలుగు వాళ్ళదే కాదు, ఇండియన్స్ అందరికీ కూడా ఎప్పుడు అవకాశం పని చేస్తూనే ఉంటుంది. ఓకే, 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 గ్రేట్. అసలు మీ అందరూ టీటీఏ కమిటీ మెంబర్స్ కానీ అందరూ
ఈ ఫోన్ టెక్స్ట్ వాట్సాప్ బదులు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోనే కనెక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. యా అవునండి, అవును. నేను బికాస్ భాను గారికి అయితే రోజు మెసేజ్ పెడుతుంటా, మీకు ఈ రోజు లైవ్ ఉంది, మీరు ఈ రోజు రీల్స్ పోస్ట్ చేయాలి, మీరు ఇది చేయాలి. ఎందుకంటే అంటే నేను ఇట్లా డివైడ్ చేసుకున్నాము, మీరు కపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని డీల్ చేయండి, మీరు కొంచెం అంటే ఇప్పుడు నేను అందరిని డీల్ చేయలేను యాజ్ ఎ పిఆర్ మెంబర్ గా. యా డివైడెడ్ రూల్, మీరు కొంచెం మందిని వర్కౌట్ అట్లా మీరు ఖచ్చితంగా ఈ రోజు రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి పబ్లిక్ లో. బస్ కన్వెన్షన్ దాకా వెళ్తే ఉంటే చాలా బాగుంటుంది, అందరికి అర్థమవుతుంది అంతే. మేము ఈ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎట్లాంటి వాళ్ళని చూస్ చేసుకున్నామంటే మాక్సిమం యుఎస్ ఫాలోవర్స్, లైక్ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎంఎస్ చేసే వాళ్ళు ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మాక్సిమం యుఎస్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చూస్ చేసుకుంటే వాళ్ళతో లైవ్స్ చేస్తే ఈ టీటీఏ యాజ్ పార్ట్ ఆఫ్ టీటీఏ చాలా కమిటీస్ ఉన్నాయి, చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ కి కానీ, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ, తెలంగాణ, నాట్ జస్ట్ తెలంగాణ పీపుల్, ఆల్ తెలుగు పీపుల్ కి చాలా సపోర్ట్ లైన్స్ ఉన్నాయి. అవన్నీ వాటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియదు కదండి. సో అది తెలియజేయడంతో పాటు ఈ మెగా కన్వెన్షన్ డీటెయిల్స్ కూడా తెలుస్తుందని చెప్పి మేము ఈ లైవ్ స్టార్ట్ చేసాము. ఈ లైవ్స్ లో దీప్తి గారు అని తను టీటీఏ బోర్డ్ మెంబర్. సో తనకి చాలా డీటెయిల్స్ తెలుసు. సో మొత్తం టీటీఏలో ఏమేమి హెల్ప్ లైన్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, సో ఆ డీటెయిల్స్ అన్ని చెప్తూ అండ్ అందరినీ మేము మెగా కన్వెన్షన్ కి కన్వెన్షన్ డీటెయిల్స్ తో పాటు వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. దాట్ వే వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుస్తుంది అండ్ ఏమన్నా ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు రీచ్ అవుట్ అవుతారని. మెయిన్ గా హెల్ప్ చేయడానికి కన్వెన్షన్ ఒక్కటే అని కాదండి, టీటీఏ ఏమేం చేస్తుంది అవన్నీ అందరికీ తెలియాలి. అండ్ ఆల్సో ఇలాంటి ఒక హెల్ప్ లైన్ ఉంది మనం యూజ్ చేసుకోవడానికి, ఏ ప్రాబ్లం వచ్చినా మన తెలుగు వాళ్ళకి యుఎస్ లో వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేయడానికి బేసికలీ ఈ లైవ్స్ ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దోస్ గెస్ట్స్ అండి, వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి మేము ఎప్పుడు అంటే అప్పుడు లైవ్ రిక్వెస్ట్ కి యాక్సెప్ట్ చేసి అండ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మీకు టైం ఇచ్చి అండ్ అలా యా లైవ్ ఎగ్జాక్ట్లీ. ఇంటరాక్షన్. ఎందుకంటే వాళ్ళకు చాలా మంది ఫాలోవర్స్ వస్తారు, చాలా రిక్వెస్ట్ వస్తాయి, మా లెక్క చాలా మంది రీచ్ అవుతారు. వాళ్ళు అవన్నీ చూసుకుంటా వాళ్ళు ఏమీ మా దగ్గర నుంచి ఆశించకుండా మన కమ్యూనిటీకి మేము ఎంత పని చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే పని చేస్తున్నారు. సో వి చూస్ దెమ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద యుఎస్. బికాస్ ఒకప్పుడు అంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్ లేవు. సో ఏమన్నా ఇష్యూ వచ్చినా ఏం చేయాలో తెలీదు, సో పానిక్ అయిపోయే వాళ్ళము. సో బట్ ఇప్పుడు చాలా హెల్ప్ లైన్ సపోర్ట్ చేస్తున్నాయి త్రూ దీస్ ఆర్గనైజేషన్స్. సో అందులో టీటీఏ కూడా చాలా వర్క్ చేస్తోందండి అందరికీ హెల్ప్ చేయడానికి. సో అది ఉంది అని అందరికీ తెలియాలని మెయిన్ గా ఈ లైవ్స్ ఉపయోగపడుతున్నాయి. అర్థమైపోతుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అసలు చాలా క్రియేటివ్ గా, చాలా డిలిజెంట్ గా, చాలా ఏమంటారు, చాలా ఆర్టిస్టిక్ గా కూడా చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, సో మెనీ సెగ్మెంట్స్. సో భాను, సో చెప్పండి, ఎలాంటి డిఫరెంట్ రీల్స్ చేశాను అన్నారు అసలు మనకి. మనం ఆ రీల్స్, ఐ మీన్ ఐ వాంట్ టు షో దెమ్, సమ్ ఆఫ్ దెమ్ టు అవర్ ఆడియన్స్. అసలు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ రీల్స్ క్రియేట్ చేశారు? యా యాజ్ వి సెడ్ లైక్ బాగా ఫస్ట్ థింగ్ టీటీఏ గురించి, అసలు మెగా కన్వెన్షన్ లో ఏం జరుగుతుంది, టీటీఏ బోర్డ్ మెంబర్స్ ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ రిప్రజెంట్ చేస్తూ ఒక సాంగ్ క్రియేట్ చేశారు. దానికి మేము డాన్స్ చేసామండి. ఆ డాన్స్ కూడా డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ సియాటిల్, స్పేస్ నీడిల్ అని చాలా ఫేమస్ లొకేషన్ ఉంది అక్కడ, నెక్స్ట్ వాటర్ ఫ్రంట్ దగ్గర, నెక్స్ట్ మా క్వాడ్రంట్ ఎవరైతే ఈ టీటీఏ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ ఆఫీసెస్ దగ్గర, అన్ని ప్లేసెస్ లో మేము షూట్ చేసి, అది లైక్ 3 days షూట్ చేసాము. అండ్ వన్ ఆఫ్ ద షూట్ లో మేము టీటీఏ బోర్డ్ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ రీల్ చేసామండి. సో దానికి చాలా కష్టపడ్డాము అండ్ మా ఫ్రెండ్ జ్యోతి చాలా పనిచేసింది దీని గురించి. సో అవి చేసాము. నెక్స్ట్ రీల్స్ కాంటెస్ట్ ని అందరికి తీసుకెళ్ళడానికి, ఎటువంటి టైప్ ఆఫ్ రీల్స్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు క్రియేటివ్ గా, అవి చేసాము. షార్ట్ ఫిల్మ్స్ లైక్
డిఫరెంట్ మూవీస్ లోంచి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తీసుకొని, లైక్ రవితేజ మూవీలోంచి ఒకే ఒక్క ఛాన్స్ అని అడుగుతారు కదా, అట్లా అవన్నీ అందులో ఖడ్గం మూవీలోంచి లైక్ రవితేజని అన్ని స్టూడియోస్ నుంచి బయటకు తోసేస్తారు కదా. సో అలాగా ఆఫ్ కోర్స్ ఆ ప్యాషన్ అందరికీ ఉంటుంది కానీ అందరికీ ఆపర్చునిటీ రాదు. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తామంటే ఎవరు మనల్ని ఎలా చేయరు. సో ఇలాంటి కన్వెన్షన్స్ లో వాళ్ళు వస్తారు, మనకి వెళ్ళి రీచ్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, అన్ని చేయొచ్చు. కాబట్టి సో త్రూ దీస్ కాంటెస్ట్, అంటే నాట్ జస్ట్ డైరెక్ట్ గా వెళ్ళిపోవడం కాకుండా త్రూ దీస్ కాంటెస్ట్ మీ ప్యాషన్, మీ క్రియేటివిటీ, మీ యాక్టింగ్ స్కిల్స్ ఎవ్రీథింగ్ షోకేస్ చేసుకొని వాళ్ళకి చూపించడానికి ఆపర్చునిటీ ఉంటుందని దాని మీద కూడా అలాగా క్రియేటివ్ గా మేము డిఫరెంట్ మూవీస్ లోంచి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తీసుకొని చేసామండి. ఈ మే లాంగ్ వీకెండ్ కి మీకు ప్లాన్స్ ఉన్నాయా? అయితే సియాటిల్ కి వచ్చేయండి. మా టీటీఏ కన్వెన్షన్ లో మీకోసం ఎక్సైటింగ్ థింగ్స్ ప్లాన్ చేస్తున్నాం, ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూత్. మైండ్ బ్లాక్ అయ్యే క్రూజ్ ఈవెంట్స్ ఉన్నాయి. మీరు ఒక ఈవినింగ్ మొత్తం టాలీవుడ్ సెలబ్రిటీస్ తో గడపాలనుకుంటున్నారా? దెన్ ప్లాన్ ఫర్ ఇట్. మీకు డాన్స్ అంటే ఇష్టమా? ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మా డాన్స్ వర్క్ షాప్ జరగబోతుంది. మీకు ఆర్ట్ అంటే ఇష్టమా? ఆర్ట్ వర్క్ షాప్ కూడా జరగబోతుంది. మీలో టాలెంట్ ఉందా? అయితే మీ టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అంతేకాకుండా మీట్ అండ్ గ్రీట్ విత్ సెలబ్రిటీస్ తో సెల్ఫీస్ దిగొచ్చు. not just the fun stuff. We have AI related career growth workshop also planned for you guys. It's all sorted for you. Come and register. See you at TTA convention. మీకు ఇది తెలుసా? టీటీఏ బ్యూటీ పేజెంట్ లో మోడల్స్ ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క వాక్ కి ఒక్కొక్క డ్రెస్ వేస్తారంట. అదృష్టం అంటే అది. ఇదేం అదృష్టము, ఆ బట్టలన్నీ స్పాన్సర్స్ తీసుకెళ్లిపోతారంట కదా. స్పాన్సర్స్ వరకు రాణిస్తారా ఏంటి? విప్పగానే ఇంటికి రవాణా చేశారు. ఈ లెక్కన ఒక్కొక్కరి దగ్గర ఎన్ని డ్రెస్సులున్నాయో.
అయితే వచ్చే జన్మలో మీరు కూడా మోడల్స్ అయి పుడుదురులేంటి కానీ. అంటే ఈ జన్మంతా ఇలా దద్దోజనం లాగే ఉండాలా ఏంటి? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం ఏదో ఈ జన్మలో రావాలనుకోవచ్చుగా. మీ కోరిక తప్పక తీరాలి అంటే టీన్స్ ఏమో టీన్స్ టీటీఏలోను, పెళ్ళైన వాళ్ళు మిస్సెస్ టీటీఏలోను, పెళ్లి కాని వాళ్ళు మిస్ టీటీఏలోను పార్టిసిపేట్ చేయడమే. అండ్ నేను ఇంకా విన్నదేంటంటే ఈసారి అబ్బాయిల్ని కూడా పార్టిసిపేట్ చేయిస్తున్నారంట. మిస్టర్ టీన్ టీటీఏ, మిస్టర్ టీటీఏ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చంట. మరి ఇంకెందుకు ఆగడం? పదండి రిజిస్టర్ చేద్దాం. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి. ఈ ప్రపంచంలో నాకు నచ్చిన రెండే రెండు. ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక పోస్తా. ఏంటి ఏం చేస్తున్నారు? రేపు ఆఫీసులు లేవా? తెలుసా టీటీఏ రీల్స్ కాంపిటీషన్ జరుగుతోంది. సావిత్రి నుంచి శ్రీలీల వరకు, ఎన్టీఆర్ నుండి విజయ్ దేవరకొండ వరకు. మీకు నచ్చిన డైలాగ్, డాన్స్, క్యారెక్టర్స్ తో మీరు రీల్స్ చేసి పార్టిసిపేట్ చేయడమే. ఓ ఇంత చేస్తే మరి ఏమన్నా వస్తుందా మీకు? టీటీఏ రీల్స్ కాంపిటీషన్ విన్నర్స్ కి సెలబ్రిటీస్ చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నైస్. పదండి పదండి మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, నా ఫుల్ సపోర్ట్ మీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ బ్యూటీ పేజెంట్. అంటే బ్యూటీ అనేది నాట్ జస్ట్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్, ఇంటర్నల్ గా కూడా బ్యూటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఉమెన్, నాట్ జస్ట్ ఉమెన్, ఈ ఇయర్ మేము మెన్ కి కూడా ఇంట్రడ్యూస్ చేసాము బ్యూటీ పేజెంట్. అందరు ఉమెన్ కి లైక్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచడానికి, ఎప్పుడు ఇంట్లో ఉండి అవే జాబ్, అవే 9 to 5 జాబ్, అవే వంటలు, అవి కాకుండా బయటకు వచ్చి మీ టాలెంట్ ని చూపించుకోండి, లైక్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోండి, ఇంకా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకోండి అని వాళ్ళకి షోకేస్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ఇస్తున్నాము. సో వాటి మీద కూడా క్రియేటివ్ గా రీల్స్ చేసి పోస్ట్ చేస్తాం అనమాట. అవన్నీ నా ప్రొఫైల్లో ఉన్నాయండి. అండ్ టీటీఏ USA 1 అని ఒక పేజ్ ఉంది ఫర్ దిస్ తెలంగాణ తెలుగు అసోసియేషన్. ఆ పేజ్ లో అన్ని రీల్స్ మేము పోస్ట్ చేసాము. అది ఒకసారి చెక్ చేస్తే మీకు అన్ని కనిపిస్తాయి. అనుదీప్, హౌ ఆర్ వర్క్స్ గోయింగ్ పిఆర్ లో? అసలు టీటీఏ కన్వెన్షన్ కమిటీతో కానీ ఏమంటారు, రకరకాల పనులు ఉంటాయి. అంటే రీల్స్ అని కాదు, అండ్ రీల్స్ ఇంకా మిగతా సోషల్ మీడియా అలా కాకుండా ఇంకే మీడియం యూస్ చేస్తున్నారు? హౌ ఆర్ యూ? అంటే ఈవైట్స్ ఏమైనా పంపిస్తున్నారా? ఏదైనా అంటే ఈమెయిల్స్ ఏమైనా చేస్తున్నారా? మాస్ ఈమెయిలింగ్ అని ఏమైనా చేస్తున్నారు? ఐ గాట్ యూ. సింపుల్ అండి, మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ రీల్స్ ఇలా కాదు, మనకు న్యూస్ లెటర్స్ అని ఉంటాయి, సబ్స్క్రిప్షన్స్ అని ఉంటాయి. మా టీటీఐకు 20,000 మంది రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు పంపిస్తున్నాము. ఇంకా లోకల్ ఆర్గనైజేషన్స్కి పంపిస్తున్నాము. మా బోర్డుకే కాకుండా యూఎస్లో ఎన్నో బోర్డ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా స్పెషల్గా మనము ఈమెయిల్స్ ద్వారా మా సెక్రటరీ దగ్గర నుంచి అందరికీ ఈమెయిల్స్ వెళ్తున్నాయి, అందరూ అటెండ్ అవ్వాలి. ఇది అంటే ఇట్ ఓన్లీ నాట్ ఫర్ ద తెలుగు పీపుల్, ఫార్ ఆల్ ద ఇండియన్ పీపుల్. మీరు చూస్తుంటే ఈ టీటీఏ కన్వెన్షన్ లో సెకండ్ డే రోజు ఇండియన్ పెరేడ్ చేస్తున్నాం, విచ్ ఇస్ సేమ్ August 15th రోజు న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ ముందు ఎలా చేస్తామో ఇక్కడ సియాటోలో మనం చేస్తున్నాం. అంటే మనము దేశం వచ్చినప్పుడు మనం ఎంత మందిగా ఉన్నా మనం అందరం ఒక్కటే, వి ఆల్ కమ్ అండర్ వన్ ఫ్లాగ్, దట్స్ అన్ ఇండియన్ ఫ్లాగ్. ప్రూవ్ చేయడానికి మనమంతా ఒకటే అని చెప్పడానికి వీఆర్ డూయింగ్ దట్, అంతా యూనిటీగా ఉన్నామని చెప్పి చూపించడానికి అట్లా వీఆర్ ట్రైంగ్ టు డూ యాజ్ మచ్ యాజ్. అంటే నాట్ ఓన్లీ వన్ కమిటీ, మనకు 34 కమిటీస్ ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద దాకా. మనకు స్పిరిచువల్ కమిటీస్ ఉన్నాయి, యూత్ కమిటీస్ ఉన్నాయి, సిఎక్స్ఓ కమిటీ ఉంది, డాక్టర్స్ వాళ్ళది అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి. ఇంకా అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉంది అనుకోండి, ఒక స్టార్ట్అప్ కి వీఆర్ స్టార్ట్అప్ ఫోరం ఆల్సో. అక్కడ వచ్చి మీరు మీ ఐడియాస్ చెప్పుకోవచ్చు, ఎవరికైనా నచ్చితే మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ రావచ్చు. ఇంకా యూత్ కి క్రూజ్ పార్టీ ఉంది, మీరు అన్నట్టే ఇంకా పొలిటికల్ ఫోరం ఉంది. చాలా మంది పొలిటికల్ గా మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా, ఇప్పుడు పొలిటిక్ ఇస్ ద మెయిన్ టాపిక్, వచ్చి మీరు ఇక్కడ అడగవచ్చు. ఇంకా మీకు మనం అక్కడ ఉమెన్స్ ఫోరం ఉంది. ఇంకా భద్రాచలం రామవారి కళ్యాణం చేస్తున్నాము, అక్కడ వచ్చి చాలా మంది అటెండ్ పోతారు. ఇక్కడ అంటే మేము అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రతి ఒక్కరిని
అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళను ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా అందరికి బిజినెస్ పరంగా, స్పిరిచువల్ పరంగా, ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఫుడ్. తెలంగాణ అంటేనే ఫుడ్. ఫుడ్ కంపెనీ Yeah. వాళ్ళు చాలా మంచి మంచి మెన్యూ తయారు చేస్తున్నారు. వచ్చిన ప్రతి అతిథికి డెలిషియస్ ఫుడ్ పెట్టడానికి అందరూ వచ్చి మా మెన్యూని అక్కడ చూసి, మా కన్వెన్షన్ చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కన్వెన్షన్స్ పెట్టినప్పుడు టీటీఏ వాళ్ళది ఎక్కడున్నా రావాలి అని అన్నట్టు మేము ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం దీని ద్వారా. యా అండ్ నాట్ జస్ట్ దట్ అండి, కన్వెన్షన్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు, అంటే ఈ యంగ్ జనరేషన్ ని కూడా ఇన్స్పైర్ చేయాలని యూత్ కి కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. వర్క్ షాప్స్ పెడుతున్నాము, జెన్ ఏ వర్క్ షాప్స్ అని, కెరియర్ బిల్డ్ వర్క్ షాప్స్ అని. సో ప్రెసెంట్ జనరేషన్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు యు నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. ఎస్, భానుగారు అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎవరికి బోర్ కొట్టకుండా అసలు ఎగ్జాక్ట్లీ. కంప్లీట్ ఏమంటారు, ఒక ఒక టోటల్ ప్యాకేజ్ అని. యా అంటే ఇప్పుడు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ లేకుండా అసలు ఏమీ ఉండదు. సో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కింద లైక్ డిఫరెంట్ మ్యూజికల్ షోస్ పెడుతున్నాము. డిఫరెంట్ లైక్ బ్యాండ్స్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. లైక్ తమన్ గారు లైవ్ కాన్సర్ట్ ఉంది, త్రియరీ బ్యాండ్ ఉంది. అదే కాకుండా పరంపర నర్చరింగ్ వాళ్ళ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తెలంగాణ రిలేటెడ్. అండ్ తెలంగాణ ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. అండ్ లోకల్ పీపుల్ లో కూడా చాలా టాలెంట్ ఉందండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ని త్రూ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్సో ఫోక్ డాన్సెస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దోస్ 3 days అన్నమాట. యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఒకటే కదా, అంటే యూ హ్యావ్ టు Yeah, ఎన్కంపాస్ ఎవ్రీథింగ్ కదా, మొత్తం అన్ని. exactly. Yeah, అసలు ఎందుకంటే yeah. మన టీవీ5 లో మీ ఏమంటారు టీటీఏ ప్రోమోస్, మిగతా అది భద్రాచలము కళ్యాణ్. రాముల కళ్యాణం. రాముల వారి రాముల కళ్యాణం అవ్వచ్చు, ఏమంటే ఓవరాల్ జనరల్ ప్రోమో అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ విమెన్స్ ఫోరం అవన్నీ. సో అవన్నీ మీరే హ్యాండిల్ చేస్తున్నారు అనుకుంటా. యా అన్నిటికీ ప్రమోట్ చేస్తున్నామండి. యా సో 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 ఆడియన్స్ రెస్పాన్స్ కానీ మిగతా వాళ్ళు ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, అంటే కామెంట్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అసలు ఆ బజ్ ఎలా ఉంది? యా ఎవ్రీవన్ ఈస్ ఎక్సైటెడ్ అండి. అండ్ ఆల్సో దిస్ ఇస్ గోన్ బి డ్యూరింగ్ ద లాంగ్ వీకెండ్ కదా. సో లాంగ్ వీకెండ్ అంటే 3 days మనకి హాలిడేస్ వస్తాయి. సో వేరే ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేయాలన్న వాళ్ళకి కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. సో అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు వచ్చి పార్టిసిపేట్ చేయడానికి అండ్ ఇవన్నీ చూడడానికి. ఎందుకంటే కన్వెన్షన్స్ అనేవి చెప్పాను కదా, ఇటు వెస్ట్ కోస్ట్ లో ఎప్పుడు జరగలేదు. సో అది ఎలా ఉంటుందో తెలియదు. మేము ఈస్ట్ కోస్ట్ ట్రావెల్ చేసి వెళ్ళి చూడడం అనేది కొంచెం రేరే కదా. సో ఈ వెస్ట్ కోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ దగ్గరే కాబట్టి ఎయిదర్ దే కెన్ డ్రైవ్ ఆర్ ఫ్లై వచ్చి కన్వెన్షన్ అంటే ఎట్లా జరుగుతుంది, అసలు ఏమేం ఫారమ్స్ ఉంటాయి, ఎలా మనకి యూజ్ అవుతాయి, అవన్నీ చెప్తున్నాను కదండి. ఎవ్రీ కమిటీ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో ప్రతి కమిటీ నుంచి అదొక ఎక్స్పీరియన్స్. సో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఉమెన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ సిఇఓస్, మన తెలుగులో ఉన్న ఆల్ గ్రేట్ సిఇఓస్ అందరూ వచ్చి వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు. సో అట్లాంటివి మనకి ఎక్కడ ఉంటాయండి. సో బయట మనకి వెళ్ళి అలాంటి ఇన్పుట్స్ తీసుకోవడానికి అవ్వదు కదా డైరెక్ట్ గా. సో త్రూ దిస్ కన్వెన్షన్ మనము ఇట్లాంటివి చాలా నేర్చుకోవచ్చు. వెరీ నైస్. సో మొత్తానికి ఫుల్ ఆన్ ప్రమోషన్స్ వెళ్ళిపోతున్నాయి. వెరీ గ్రేట్ మ్యాగ్నిట్యూడ్. ఇట్స్ లైక్ పెద్ద పండగ లాగా అండి, ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అందరూ యుఎస్ లో ఉన్న తెలుగు పీపుల్ అందరూ ఒక ప్లేస్ కి వచ్చి, యా అది తలుచుకుంటేనే వి కాంట్ వెయిట్ అన్నమాట. వీఆర్ సో ఎక్సైటెడ్. I want to thank Sirisha Aganani also for coordinating this interview. She was very much proactive and she wanted, she made sure ఈ జరగాలి, ఏమంటే భాను అండ్ అనుదీప్ వచ్చి మాట్లాడాలి, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటెస్ట్ అవ్వచ్చు, అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పిఆర్ అవ్వచ్చు. ఎనీథింగ్ యూ వాంట్ టు సే భాను అండ్ అనుదీప్? యా షూర్ అండి.
యాక్చువల్లీ అన్ని కమిటీస్ చైర్స్ అండ్ కో చైర్స్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. బట్ షీఈ్ ద వన్ హూ రికగ్నైజ్డ్ అవర్ ఎఫర్ట్. లైక్ ఎందుకు మీరు ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇన్ని క్రియేటివ్ ఐడియాస్ తీసుకొస్తున్నారు, వై నాట్ యూ గైస్, మీకు కూడా మీ థాట్స్ ని షేర్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ రావాలి అని షీఈ్ బిహైండ్ దిస్ ఐడియా. అండ్ మీతో మాట్లాడి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ వన్ టు శిరీష. Yeah. And thanks to my short films chair Deepthi Miryala గారికి అండ్ పిఆర్ టీమ్ చైర్ అయిన ప్రసాద్ సేనాపతి గారికి, ఇంకా మా మెయిన్ మెంబర్ అయిన శిరీష గారికి, ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఎవ్రీథింగ్ గోస్ ఆన్ టైం, అందరినీ ఆన్ ట్రాక్ మీద తెచ్చి, ఆమె ఉన్నా లేకున్నా ఆమె బిజీ షెడ్యూల్స్లో, పర్సనల్ షెడ్యూల్స్లో కూడా ఎవ్రీథింగ్ ట్రాక్. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అవన్నీ కూడా కారణం కూడా ఆమెనే. కాబట్టి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శిరీష గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్, అండ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. Great. So Sirisha, you are instrumental. So thank you again. Absolutely, yes, inspiring and instrumental both. So thank you again for bringing these lovely people in my interview. Tell about the car rally. Oh yeah. ఇదైతే భాను గారే చెప్పాలి, ఎందుకంటే షీ ఈస్ ద లోకల్ పర్సన్, షీ నోస్ ఎవ్రీథింగ్. అంటే యాజ్ వి సెడ్, పిఆర్ టీమ్ వాళ్ళు చాలా ఇంకా ఎట్లా ప్రమోట్ చేయాలి అని చాలా థింక్ చేసి ఫైనల్ గా ఈ ఐడియాతో వచ్చారు. సో బేసికలీ ఏంటంటే మాకు వాలంటీర్ సమిట్ జరిగిందండి. అందరు వాలంటీర్స్ అఫ్ కోర్స్ ఈ కన్వెన్షన్ కి ఎలా పనిచేయాలి అని చాలా ప్లానింగ్ ఉంటుంది కదా. సో అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక మీటింగ్ లాగా పెట్టుకున్నాం. సో వై నాట్, అందరు ఉన్నప్పుడే ఎందుకు చేయకూడదు, బికాస్ మనకి ప్రతిసారి అందరూ గ్యాదర్ అవ్వడం కష్టం. సో అప్పుడు ఈ ఐడియా వచ్చింది వాళ్ళకి. సో త్రూ కార్ ర్యాలీ టీటీఏ ఫార్మేషన్ చేయడము, నెక్స్ట్ నాట్ జస్ట్ దట్, ఇంకొక సాంగ్ కూడా రాబోతుందండి. సో ఆ సాంగ్ కూడా లైక్ చిరంజీవి గారు చేసిన స్టెప్స్ తో ఆ స్టైల్లో మేము ఒక డాన్స్ కూడా పర్ఫామ్ చేస్తాము. సో ఇవన్నీ యాడ్ చేసి లీడర్షిప్ ఎవరెవరు ఉన్నారు నేషనల్ టీమ్ లో, స్టేట్ టీమ్ లో, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక కొత్త సాంగ్ రాబోతోంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. దానికి కావాల్సినవన్నీ చేసాము, లైక్ ర్యాలీ అండ్ టీటీఏ ఫార్మేషన్ విత్ పీపుల్ అండ్ కార్స్, అండ్ దీస్ డాన్స్ స్టెప్స్ అన్ని కలిపి ఒక వీడియో లాగా క్రియేట్ చేయబోతున్నాం. సో అది కూడా త్వరలో వస్తుందండి. డ్రోన్ షాట్స్ తీసాము. బికాస్ ఆ ఫార్మేషన్ మనకి క్లియర్ గా కనిపించాలి అంటే త్రూ డ్రోన్ షాట్ అయితే స్పెక్టాక్యులర్ గా వ్యూ వస్తుంది కదా. సో అందుకని అలా ప్లాన్ చేసామండి. సో షూట్ అంతా అయిపోయింది. సో అది ఇంకా ఎడిటింగ్ లో ఉంది, అది వస్తుంది. అంటే ఈ మెగా కన్వెన్షన్ సియాటిల్ లో జరుగుతుంది కాబట్టి నాట్ జస్ట్ కన్వెన్షన్ అండి, సియాటిల్ కూడా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ స్టేట్. వాషింగ్టన్ స్టేట్ అంటేనే లైక్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట. మౌంటైన్స్, లేక్స్, అన్ని వ్యూస్ చాలా బాగుంటాయి. నేచర్ ని ఇష్టపడే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో అందుకని మేము ఏం చేసామంటే, అందరూ ఓన్లీ కన్వెన్షనే కాదు సియాటిల్ బ్యూటీని కూడా చూడాలి మీరందరూ అని ఇంకొక రీల్ విత్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మేము ఒక్కొక్క లొకేషన్ కి వెళ్ళి చాలా ఇలా ఏదైతే మనము సియాటిల్కి వస్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయో అవన్నిటికీ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కొక్క లొకేషన్ కి వెళ్ళి షూట్ చేసి, సో అదంతా కూడా ఒక రీల్ లాగా క్రియేట్ చేస్తున్నాం, ఒక వీడియో లాగా. అది కూడా వస్తుందండి. సో ఏమేమి చూడొచ్చు ఇక్కడ అవన్నీ. సో ఆ రీల్స్ వస్తున్నాయి. సో బేసికలీ ఏంటంటే అందరు అడగొచ్చు మీకు ఏమొస్తుంది ఇదంతా చేస్తే అని. అది ఆ ఎక్స్పీరియన్స్ మేము చెప్పలేమండి. త్రూ దిస్ ఆపర్చునిటీ మేము చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. అందరూ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇన్ని విషయాలు చెప్పారు, ఇలా టీటీఏ హెల్ప్ లైన్ ఉంది, టీటీఏ ఇన్ని మంచి పనులు చేస్తుంది అని అందరూ చెప్పి మాకు అప్రిషియేట్ చేస్తుంటే అది ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్. సో ఇందులో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు వి ఫీల్ సో ప్రౌడ్ అన్నమాట. స్పెషల్ థ్యాంక్స్ టు టీటీఏ స్టేట్ టీమ్ అండ్ నేషనల్ టీమ్, ఎస్పెషల్లీ అవర్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు. సో హీ గేవ్ అస్ ఆల్ ఫ్రీడమ్. లైక్ మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, మంచిగా చేయాలి, బజ్ క్రియేట్ అవ్వాలి, టీటీఏ గురించి అందరికీ తెలియాలి, మెగా కన్వెన్షన్ అంటే ఏంటో తెలియాలి అని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. దాన్ని మేము బాగా యూజ్ చేసుకున్నాం.
అలా యా అలా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తేనేమో అలా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తేనే ఎగ్జాక్ట్లీ నాకు అండి. తెలిసి అవుట్పుట్ బాగా వస్తుంది అనుకుంటా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ అండి. మన క్రియేటివ్ థాట్స్ అన్ని బయటకు తీసుకురావచ్చు కదా, లేకపోతే రెస్ట్రిక్షన్స్ ఉంటే మనము ఏమి చేయలేము. రెస్ట్రిక్షన్స్ ఉంటే సో ఆ క్రియేటివ్ గా ఉండలేము. విషయంలో అదేదో దే ఆర్ బ్లాక్స్ ఉండిపోతాయి. అది తెలిసిపోతుంది. ఇక ఎగ్జిక్యూషన్ యా లోనే ఆ తెలిసిపోతుంది. విషయంలో దే ఆర్ వెరీ ఎంకరేజింగ్ అండి. అండ్ నేషనల్ టీమ్ కూడా వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. లేదు మీరు ఇది చేంజ్ చేయండి అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో అలా ఇస్తేనే కదా మాకు కూడా తెలుస్తుంది. బికాస్ మేము ఫస్ట్ టైం చేస్తున్నాం. కొన్ని తప్పులు కూడా చేయొచ్చు. తప్పులు కూడా మా ద్వారా జరిగి ఉండొచ్చు. బట్ అవన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ చేంజెస్ చేయండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారండి. Thank you so much for TTA leadership for giving us this opportunity. ఈ TTA గురించి, TTA మెగా కన్వెన్షన్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా TTA convention.org అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, TTA USA 1. ఈ వీడియో చూసే వాళ్ళకి నాట్ జస్ట్ దట్, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా నా ప్రొఫైల్ కి కూడా పింగ్ చేయొచ్చు, డాట్ల భానురేఖ. సో యా మీ అందరినీ యుఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని, నాట్ జస్ట్ యుఎస్, ఇండియాలో ఉండే వాళ్ళు కూడా మీరు వెకేషన్స్ కి వచ్చిన, సో మీరందరూ కూడా సియాటిల్ కి TTA మెగా కన్వెన్షన్ కి రావాలని ఇన్వైట్ చేస్తున్నాము. మా TTA బోర్డ్ మెంబర్స్ అందరి తరపున మీ అందరికి ఇన్వైట్ చేస్తున్నాం. తప్పకుండా రండి, ఈ ఈవెంట్ ని హ్యూజ్ సక్సెస్ చేయండి. తప్పకుండా అంగరంగ వైభవంగా ఆ, జరుగుతుంది అనేది, ఇంతమంది హార్డ్ వర్క్ అండ్ ఇంతమందిని ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళ అందరి మాటలు ఒకటే సేమ్. దర్ ఓన్లీ థింగ్, సెంట్రల్ థీమ్ ఇస్ TTA మెగా కన్వెన్షన్ 2024. So definitely it will be a grand success. And thank you, Bhanu and Anudeep, for coming Sure. to this interview. Enjoyed it thoroughly. So friends, చూసారు అండ్ కదా. వన్ లాస్ట్ చిన్నగా ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. TTA అంటే తెలంగాణ వాళ్ళదే కాదు, తెలంగాణ తెలుగు ఆర్గనైజేషన్. మనం తెలుగు వారం ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరం కలిసి కట్టుగా ఉంటామని చెప్పి దీని ద్వారా మరి ఒకసారి అందరికి ప్రూవ్ చేద్దాము. అందరినీ మరి ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ TV5 అండ్ మన టీవీ గారికి అండ్ శరత్ గారికి ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆల్ ద ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ కమిటీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Thank you Thank so you, much, Anudeep. Sharath garu. Thank you to TV5 and Thank Mana you. TV for giving us this opportunity. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఏమంటారు వాళ్ళ ప్రిపరేషన్స్ కానీ వాళ్ళ పనులు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అసలు. ఎస్పెషలీ భాను బీయింగ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఐ మీన్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ in all directions to promote, and Anudeep being part of PR, working very hard to promote TTA Mega Convention 2024. So meet you again in another interview. Until then, your favorite host, Sharath.